మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రస్తుతం చెన్నూరు నియోజకవర్గంలో ఆయన తీసుకున్న నిర్ణయం మీద ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఇంతకీ మంత్రి వివేక్ వెంకటస్వామి తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆయన రేపటి నుంచి ప్రారంభించబోయే ఆ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా జరిగే వెసులుబాటు ఏంటో ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఆయన నియోజకవర్గానికి సంబంధించి చెన్నూరులో అనేక సమస్యలు తెర మీదకి వస్తున్నాయి. ఆయనకు సంబంధించిన అనుచరుల మీద కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున గుప్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయ సమీకరణలు కూడా మారుతున్న నేపథ్యంలో చెన్నూరు నియోజకవర్గంలో అసలు ప్రజా సమస్యలు ఏంటి, ఆ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నేరుగా ఏ విధంగా రంగంలోకి దిగాలి అన్న ఆలోచనతోనే ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అదే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయబోయే ఓపెన్ బాక్స్. ఈ ఫిర్యాదు పెట్టెలతో ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించిన నిర్ణయాన్ని తానే తీసుకుంటానంటూ కూడా ప్రకటించారు. మంత్రికి నేరుగా సమస్యలు చెప్పుకునే అవకాశం లేకపోవడం, మంత్రి కూడా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం, అనేక కార్యక్రమాలకు సంబంధించి అటు మెదక్ ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి మెదక్కు సంబంధించిన ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితులు, దాంతోపాటుగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో తలమునకలు కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారానికి నేరుగా తనే ముందడుగు వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. మరి ఇంతకీ ఆ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ఫిర్యాదు పెట్టెలో ఆ ఓపెన్ బాక్స్లో ఎలాంటి సమస్యలు పడే అవకాశాలున్నాయి, చెన్నూరు ప్రజలేమనుకుంటున్నారు, విస్తారమైన గోదావరి పరివాహక ప్రాంతం అటు ప్రాణహిత పరివాహక ప్రాంతం మధ్యలో ఉండే ఈ చెన్నూరు నియోజకవర్గం, ఈ సింగరేణికి సంబంధించిన సమస్యలు అనేకంగా ఉండే చెన్నూరు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు తెర మీదకి రాబోతున్నాయన్న చర్చ కూడా మొదలైంది. ఓవైపు మంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే నేరుగా మంత్రి మీదనే ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితులు వస్తే ఎలా అనే చర్చ కూడా వచ్చింది. దానికి మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా సమాధానం ఇచ్చారు. తన అనుచరుల మీద కానీ తన పార్టీ మీద కానీ తనకు సంబంధించిన వ్యక్తుల మీద కానీ నేరుగా తన మీద సమస్యలకు సంబంధించి ఆరోపణలకు సంబంధించి కూడా ఫిర్యాదు చేయొచ్చు అని కూడా తెలిపిన పరిస్థితి. దీంతో ప్రజలు ఓ వంతు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే మరోవైపు నిజంగా సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఫిర్యాదు పెట్ట ఉపయోగపడుతుందా లేదా అన్న చర్చ కూడా చెన్నూరు నియోజకవర్గంలో మొదలైంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోపల ఉన్న ఈ ఫిర్యాదు పెట్టను మరికొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బయట చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బయట పెట్టబోతున్నారు. నేరుగా ఆ ప్రజా సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ఆ పెట్టెలో వేసేందుకు అవకాశం ఉంటుంది. మరి భద్రత విషయానికి సంబంధించి ఒకవేళ ప్రజలు నేరుగా ఆ సమస్యలను పెడితే ఆ సమస్యల పరిష్కారానికి నేరుగా మంత్రి వరకు వెళ్తాయా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తిన సందర్భంలో ఆ ఫిర్యాదు పెట్టకు సంబంధించిన తాళాలు కూడా తన వద్దే ఉంటాయంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. సమస్య మీ వంతు, పరిష్కరించడం నా వంతు, ఫిర్యాదులు చేయడం మీ వంతు, ఆ ఫిర్యాదులను సమస్యలను పరిష్కరించడం నా వంతు అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి తెర మీదకి తెచ్చారు ఫిర్యాదు పెట్టను. దీంతో మంత్రి నియోజకవర్గంలో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా నేరుగా మంత్రి దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉందంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. మేజర్గా చెన్నూరు నియోజకవర్గంలో ఈ అటవీ శాఖకు సంబంధించిన ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పట్టు పరిశ్రమకు సంబంధించిన దసరి పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి గతంలోనే మంత్రి దృష్టికి ఆదివాసీలు కోటపల్లి విమలపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న దసరి పట్టుపురుగు పెంపకంకు సంబంధించిన ఆదివాసులు ఎన్నోసార్లు సందర్భంలో మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆ సమస్య పరిష్కారం కాకపోగా ఇప్పుడు అది జటిలంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ సమస్యలకు సంబంధించే పరిష్కారం చూపాలంటూ ఫిర్యాదు పెట్టెలో మొదటి సమస్యగా పడే అవకాశాలు ఉన్నాయంటూ తెర మీదకి వస్తున్నాయి. మరోవైపు చెన్నూరుకు సంబంధించి అభివృద్ధిలో భాగంగా చెన్నూరు మున్సిపాలిటీ రోడ్ల వెడల్పులో భాగంగా ఇప్పటికే రోడ్ల వెడల్పుకు సంబంధించిన కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కానీ అవి నత్తనడక సాగుతుండడంతో త్వరితగతిన ఆ రోడ్ల వెడల్పుకు సంబంధించిన సమస్యల పరిష్కరించాలంటూ కూడా ఆ ఫిర్యాదు పెట్టెలో వేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెర మీదకి వస్తున్నాయి. మరోవైపు జోడువాగులకు సంబంధించి చెన్నూరు నుంచి మంచిర్యాల ఇంటర్లింక్గా ఉండి మంచిర్యాల టు జగదేల్పూర్ జాతీయ రహదారి ఏదైతే నిర్మాణం అవుతుందో ఆ నిర్మాణంలో భాగంగా జోడువాగులకు సంబంధించిన ఆ వాగు వద్ద ఇరుకైన వంతెన కారణంగా
దాదాపుగా దశాబ్ద కాలంగా అనేక ప్రమాదాలు జరిగాయి, మరణాలు కూడా సంభవించాయి. కానీ గత ప్రభుత్వాలు ఆ జోడువాగులకు సంబంధించిన వంతెన ఏదైతే నిర్మాణం చేయాల్సి ఉందో, ఎక్స్టెండ్ చేయాల్సి ఉందో అది చేయలేదు. ప్రస్తుతం జోడువాగుల వంతెనకు సంబంధించి గత ఏడాది రోడ్డు ఎక్స్టెన్షన్కు సంబంధించిన పరిష్కార మార్గాన్ని కూడా మంత్రి చూపారు. అటు ఎంపీగా ఉన్న గడ్డం వంశీ కూడా దానికి సంబంధించి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే జోడువాగుల సమస్య ఇంకా జటిలంగానే కొనసాగుతున్న నేపథ్యంలో ఆ వాగు పైన బ్రిడ్జిని 4 లైన్ల బ్రిడ్జిని నిర్మించి రహదారి కష్టాలను తీర్చాలంటూ కూడా సమస్యలు ఆ ఫిర్యాదు పెట్టెలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ప్రజల నుంచి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. అనేక సమస్యలున్నాయి. ఇటు చెన్నూరు నియోజకవర్గంలోనే మందమరికి సంబంధించిన ప్రాంతం వస్తుంది, మందమరి సింగరేణి ప్రాంతం. మరోవైపు అది ఆదివాసీకి సంబంధించిన ప్రాంతంలో ఏదైతే పీసా యాక్టు చట్టంలో ఉన్న ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉండడంతో మందమరికి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు కొన్ని దశాబ్దాలుగా వాయిదా పడుతూనే వస్తున్నాయి. దాన్ని మున్సిపాలిటీగా ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోకపోవడంతో మందమరిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతంగానే కొనసాగుతుండడంతో దాన్ని ఆర్టికల్ మార్చి దానిలో జీవోలు మార్చి ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా దాన్ని మున్సిపాలిటీగా మార్చాలన్న సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ అది కేంద్రం పరిధిలో ఉన్న నేపథ్యంలో దాన్ని పరిష్కార మార్గంగా చూపాలంటూ కూడా మందమరికి సంబంధించిన ప్రాంత ప్రజలు కోరే అవకాశం ఉంది. కానీ చెన్నూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు పెట్టడంతో సుదూర ప్రాంతంలో ఉన్న కొట్టపల్లి, వేమనపల్లికి సంబంధించిన ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ ఫిర్యాదు పెట్టెలో తమ సమస్యలను వేస్తారా, తమ సమస్యలను నేరుగా చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందా? మందమరికి సంబంధించిన ప్రజలు అంత దూరం నుంచి దాదాపుగా 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేసి చెన్నూరు వరకు వచ్చి చెన్నూరు క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు పెట్టెను ఉపయోగించుకుంటారా అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెట్టబోయే ఫిర్యాదు పెట్టెతో పాటుగా సింగరేణి ప్రాంతమైన మందమరిలో కూడా మరో ఓపెన్ బాక్స్ను పెట్టాలంటూ కూడా డిమాండ్ వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే కేదనపల్లి, మందమరికి సంబంధించిన సింగరేణి కార్మికులు సింగరేణి సమస్యలకు సంబంధించి నేరుగా ఆ ఓపెన్ బాక్స్ ద్వారా చెప్పుకునే అవకాశం ఉంటుందని కూడా తెర మీదకు వస్తున్న నేపథ్యం. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీసుకున్న ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి అయితే హర్షం వ్యక్తమవుతుంది. సమస్యల పరిష్కార దిశ కూడా మారాలి. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఓపెన్ బాక్సు మరో ముందడుగు వేసే అవకాశం కల్పించాలంటూ కూడా చెన్నూరు నియోజకవర్గ ప్రజలైతే కోరుతున్నారు.